అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ముఖ్య అధిపతి అయిన గవర్నర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పాఠంలో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే గవర్నర్ గవర్నర్ యొక్క నియామకం కావచ్చు, గవర్నర్ యొక్క జీతభత్యాలు, ఆయన పదవీ కాలము, ఆయనకుండే ప్రత్యేక హక్కులు, ఆయన అధికారాలు, విధులు, ఆయన స్థానము, ఈ అంశాలను గురించి ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం. అయితే మరి గవర్నర్ యొక్క అధికారాలను విధులను గురించి మనము తెలుసుకోవడానికి మనకి ముఖ్యంగా అంటే దానికన్నా ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి గవర్నర్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఎలాంటి వాడో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గవర్నర్ అలాంటి స్థానాన్ని పొంది ఉంటాడనమాట. భారత రాజ్యాంగం ప్రకారం 6వ భాగంలో 163 నుంచి మరి క్షమించాలి 153 నుంచి 168 వరకు గల అధికరణలు 153 నుంచి 168 వరకు గల అధికరణలు మరి రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ గురించి తెలియజేస్తాయి. అందులో భాగంగా గవర్నర్ గురించి సంబంధించి కూడా అనేక అంశాలను పొందుపరచడం జరిగింది మన భారత రాజ్యాంగ నిర్మాతలు. మరి ఏంటి ఈ గవర్నర్కి ఉన్న అధికారాలు, విధులు? మరి గవర్నర్ కన్నా అధికారాలు, విధులు చూద్దాము. దానికన్నా ముందు అసలు మనం ముందు అనుకున్నట్టుగా మరి ఆయన నియామకం గురించి మనము తెలుసుకుందాం. అయితే రాష్ట్రపతి తన చేవరాలు ముద్రతో అధికార పత్రంతో మరి గవర్నర్ను నియమించడం జరుగుతుంది. అంటే ఇక్కడ రాష్ట్రపతి అంటే మనం సాధారణంగా మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే గవర్నర్ను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికల ద్వారా మనము నియమించము. మరి ఆయన ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ని ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే మరి ఎవరిని రాష్ట్రపతి నియమిస్తాడు గవర్నర్గా అంటే అది ఆయన విచక్షణ అధికారం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ అంటే ముఖ్యంగా మంత్రిమండలి, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి యొక్క సూచన మేరకు, సలహాల మేరకు ఆ యొక్క గవర్నర్ను నియమించడం జరుగుతుంది ఆయా రాష్ట్రాలలో. అయితే ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలను రాష్ట్రపతి పాటించడం జరుగుతుంది. ఒకటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం, రెండోది ఆ రాష్ట్రానికి చెందని వ్యక్తిని గవర్నర్గా నియమించుకోవడం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగరాజన్ గారిని, ఆర్థికవేత్త అయిన రంగరాజన్ గారిని గవర్నర్ గా నియమించడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరిగిందని మనము చెప్పుకోవచ్చు. సరే, మరి తర్వాత మనం ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే గవర్నర్ను ఎందుకు మరి ఎన్నికల ద్వారా మనము నియమించుకోము అనడానికి అసలు గవర్నర్ను కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నియమించాలి అని చెప్పి ముసాయిదా కమిటీ సభ్యులు నిర్ణయించినప్పటికీ కూడా రాజ్యాంగ నిర్మాణ సభ అలా కాదని, అంటే అమెరికాలో ఈ పద్ధతి ఉందన్నమాట, ప్రత్యక్షంగా ఎన్నుకోవడం గవర్నర్లను, రాష్ట్ర గవర్నర్లను. కానీ భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఆచరిస్తోంది. రాష్ట్రాలలో కూడా అదే పద్ధతి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా కెనడా నమూనాను అనుసరించాలని నిర్ణయించారు. దానికి కొన్ని కారణాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రాలలో ఏర్పరిచిన పార్లమెంటరీ విధానానికి గవర్నర్ ని ఎన్నుకోవడం అనేది ప్రత్యక్షంగా అది మనకి విరుద్ధంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా రాష్ట్రాలలో ఆలోచిస్తే మరి ప్రత్యక్ష ఎన్నికలు అనేది అసలు రాష్ట్రపతినే మనం ప్రత్యక్షంగా ఎన్నుకోము. అలాంటి రాష్ట్రాలలో పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు మరి రాష్ట్రాలలో మాత్రం ఎందుకు మనము ఎన్నుకోవాలనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ఒక వాదన. అలాగే ప్రత్యక్ష ఎన్నికల వలన ఏమవుతుందంటే ఆయన స్థానం కూడా మరి ఆయన కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి, ముఖ్యమంత్రి కూడా మరి ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధే కదా. మరి ఈయనని ఇద్దరు ప్రజలే ఎన్నుకుంటే వారిద్దరి మధ్య మరి ఎవరికి ఎక్కువ అధికారాలు ఉండాలి, ఎవరికి తక్కువ ఉండాలి అనే ఇలాంటి విభేదాలు, అభిప్రాయ విభేదాలు, అధికార విభేదాలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. తర్వాత గవర్నర్ అనేది మనకి తెలుసు, భారత రాష్ట్రపతి ఏ విధంగా కేంద్రంలో నామమాత్రపు అధికారో రాష్ట్రంలో కూడా
నామమాత్రపు కార్యనిర్వహణాధికారి గవర్నర్ కాబట్టి ఆయనను ఎన్నుకోవడానికి కాలము మరియు అనవసరమైన వ్యయ కూడా ఎక్కువ అవుతుంది కదా. అందుకని అనవసరం అని చెప్పి అని కూడా భావించడం జరిగింది అనమాట రాజ్యాంగ నిర్మాతలు. అలాగే అలాగే ఇంకా ఏంటంటే ఇది గవర్నర్ ఎన్నిక అనేది వ్యక్తిగత విషయాలపై ఉంటుంది కాబట్టి ఇది మనకి ఈ ఎన్నికలలో ఓటర్లను కలుపుకోవడం ఈ ఎన్నికల్లో రాజ్యాంగ ప్రయోజనాలకు అవసరం లేదని చెప్పి కూడా ఆనాటి రాజ్యాంగ నిర్మాతలు భావించడం జరిగిందనమాట. అలాగే ఎన్నికైన గవర్నర్ సాధారణంగా ఒక పార్టీకి చెంది ఉండవచ్చు కాబట్టి మరి నిష్పాక్షికంగా మరి ఆయన వ్యవహరిస్తాడా అనే ఒక సందేహం కూడా రాజ్యాంగ నిర్మాతల్లో వచ్చింది. మరి ఎన్నికలు అనేసరికి పార్టీల వ్యవస్థ మన భారతదేశంలో ఉన్న పార్టీ వ్యవస్థకు అతీతంగా ఎన్నికలు జరపడం చాలా అది అసాధ్యం కాబట్టి అటువంటి ఎన్నికల్లో మరి అలాంటి ఎన్నికలు జరిపినప్పుడు మరి రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ నిష్పాక్షికంగా వ్యవహరించగలుగుతాడా అని డౌట్ వచ్చింది అనమాట. ఇది మరి అలాగే అటువంటి సందేహాలే కాకుండా ఒక విధంగా కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇది జాతీయ ఐక్యతకు అలాగే రాష్ట్ర ఐక్యతకు కూడా ఈ విధమైన రెండు అధికార వ్యవస్థలు అనేవి ప్రమాదకరం అని చెప్పి భావించడం జరిగింది. అలాగే రాష్ట్రపతిచే నిర్దేశం యొక్క పద్ధతి వలన ఏమవుతుందంటే రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ అనేది ఉంటుందనేది మనము గ్రహించవచ్చు. అయితే మళ్ళీ ఆల్రెడీ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్ళీ గవర్నర్ కు ప్రత్యేక ఎన్నికలు జరపడం అనేది కూడా కొన్ని సమస్యలకు దారితీస్తుంది అనమాట. తర్వాత ముఖ్యమంత్రి కూడా నేను ఇందాక చెప్పాను పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరగడం కాదు అని, జరగడం కష్టమని. ముఖ్యమంత్రి కూడా మరి ఈ యొక్క గవర్నర్ ను తనకు నచ్చిన వారినే గవర్నర్ గా ఎంపిక చేసి తనకు నచ్చిన వాళ్ళనే గవర్నర్ గా ఎన్నుకునే ప్రమాదం ఉంది. దానివల్ల నియంతృత్వానికి దారితీస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వ నియంతృత్వానికి దారితీస్తుంది ముఖ్యమంత్రి గవర్నర్ ఒకే విధంగా ఉండడం వల్ల. కాబట్టి ఇవన్నీ రీజన్స్ వల్ల మనం ఇవన్నీ కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికలకు మనము పరోక్ష ఎన్నికలకు కూడా రాష్ట్ర గవర్నర్ కు ఆ విధమైన ఎన్నికలు కాకుండా రాష్ట్రపతి చేతే ఎన్నుకోబడిన గవర్నర్ ని మనము ఇప్పటికీ కూడా పాటిస్తున్నాం అన్నమాట. కెనడా మోడల్ అంటాం దీన్ని. అయితే ఇక మరి రాష్ట్ర గవర్నర్ గా ఎన్నుకోబడిన వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? అయితే అర్హతలు మాట్లాడాలంటే 1 అతను భారతీయ పౌరుడై ఉండాలి, 2 35 సంవత్సరాల నిండి ఉండాలి, 3 అతను కేంద్ర రాష్ట్ర శాసన సభలలో సభ్యుడు అయి ఉండరాదు, తర్వాత లాభసాటి పదవిని చేపట్ట ఉండరాదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి ఏంటంటే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తిని 2 రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చని ఒక సవరణ కూడా చేయడం జరిగింది. ఇది కొన్ని సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో గవర్నర్ పదవి తాత్కాలికంగా రద్దయినప్పుడు అంటే ఆయన మరణించినప్పుడు లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల పదవి ఖాళీ అయినప్పుడు పక్క రాష్ట్రాలలోని గవర్నర్లను ఈ విధంగా నియమించడం అనేది మనము గమనించవచ్చు. మరి ఇటీవల కాలంలో అంటే తమిళనాడుకు మరి అంతకన్నా అంటే ఈ 2018 ఆ ప్రాంతంలో 19 ఆ ప్రాంతం అంటే జయలలిత మరణించిన సమయంలో మనం గమనించవచ్చు మహారాష్ట్ర గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు గారిని తమిళనాడు గవర్నర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. సరే, తర్వాత నెక్స్ట్ మనము మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రమాణ స్వీకారం. మరి గవర్నర్ ఎవరి ముందు ప్రమాణ స్వీకారం చేయాలి? మనందరికీ తెలుసు, రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి ఇక్కడ మరి రాష్ట్రంలో కూడా అదే పద్ధతి అవలంబించబడుతుంది. అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కానీ ఆ పదవి ఖాళీగా ఉన్నట్లయితే హైకోర్టులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి యొక్క సమక్షంలో కానీ గవర్నర్ ఈ కింది విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. తన పదవిని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని, అలాగే రాజ్యాంగాన్ని మరియు శాసనాన్ని సంరక్షించి అలాగే అంటే సంరక్షిస్తానని, తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క
శ్రేయస్సు క్షేమం యందు నిమగ్నం అయ్యదనని చెప్పి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది గవర్నర్. ఇక తర్వాత మనము చూడాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే గవర్నర్ పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది. సాధారణంగా మనందరికీ తెలుసు గవర్నర్ 5 సంవత్సరాలు ఉండవచ్చు, కానీ ఎక్కడ కూడా ఇలా నిర్ణీత పదవీ కాలం అనేది ఏం లేదు. సాధారణంగా మనం గమనిస్తున్నాం 5 సంవత్సరాలు ఉంటాడు. కానీ రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ ఒక రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి అని మనము ఉపయోగిస్తున్నామంటే మనందరం గమనించాలి. రాష్ట్రపతి సంతృప్తి ఎవరి సంతృప్తి అవుతుంది? ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి యొక్క సంతృప్తి మేరకే కొనసాగుతాడు గవర్నర్. చాలా అంటే ఆయన పదవికి రాజ్యాంగం సరి అయిన ప్రమాణాలు ఏమీ కూడా పేర్కోలేదనేది మనం గమనించదగ్గ విషయం. అయితే ఇక్కడ ఈ విధంగా అంటే చాలా సందర్భాలని మనము అనేక రాష్ట్రాలను గమనిస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గమనిస్తే 1991వ సంవత్సరంలో ఏర్పడిన కేంద్ర పివి నరసింహారావు ప్రభుత్వంలో 14 మంది గవర్నర్లను మార్చడం జరిగింది. అలాగే అది ఏ ప్రభుత్వం మారినా మీరు గమనించవచ్చు. మరి అంతకుముందు 2014లో వచ్చిన మోడీ ప్రభుత్వం కావచ్చు, ఆ ప్రభుత్వం కూడా గవర్నర్లను మార్చడం మనము గమనిస్తూనే ఉన్నాము. ఈ విధంగా గవర్నర్లను మార్చడం అనేది అంటే ఆ కేంద్ర ప్రభుత్వాలు మారినప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో అధికార పక్షం అంటే అధికారం ఒక పక్షం నుండి ఇంకొక పక్షానికి మారినప్పుడు ఇది మనం సాధారణంగా గమనిస్తూనే ఉంటాం. విపి సింగ్ ప్రభుత్వం కావచ్చు, విపి సింగ్ ప్రభుత్వం తర్వాత నరసింహారావు ప్రభుత్వం కావచ్చు, మొన్న ఏర్పడిన మోడీ ప్రభుత్వం కావచ్చు 2014లో. ఇలాగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు వారికి అనుకూలంగా ఉండే వారికి కొంచెం కంటకంగా ఉండే వారిని తొలగించి వారికి అనుకూలంగా ఉండే వారిని గవర్నర్గా ఆయా రాష్ట్రాల్లో నియమించడం గమనించవచ్చు. ఇది కొంత వివాదాస్పదమైన అంశంగానే మనము భావించవచ్చు. అలాగే గవర్నర్ తను కావాలంటే తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా కూడా చేయవచ్చు మధ్యలోనే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తనకి తాత్కాలికంగా గవర్నర్ మరణించినప్పుడు కూడా ఆ పదవి ఖాళీ అవ్వడం జరుగుతూ ఉంటుంది అని మనము గుర్తుంచుకోవచ్చు. అంటే ఇలాగా ఈ విధంగా అనేక కారణాల వల్ల గవర్నర్ పదవి ఖాళీ అవుతుంది. అయితే గవర్నర్ పదవి సడన్ గా మరణించినప్పుడు మరి రాష్ట్రపతి ఏం చేయాలి అంటే సాధారణంగా దాని మరి ప్రత్యామ్నాయాన్ని ఇంకో కొత్త గవర్నర్ వచ్చేంత వరకు ఏం చేయాలంటే తాత్కాలికంగా మరి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గవర్నర్ గా కొనసాగించమని చెప్పడం జరుగుతుంది. తర్వాత మామూలుగా గవర్నర్ పదవీ కాలం ముగిసిన తర్వాత అదే గవర్నర్ ని మళ్ళీ కొనసాగమని కూడా చెప్పవచ్చు. మరి తెలంగాణ ప్రభుత్వంలో 2 పర్యాయాలు మరి మన నరసింహన్ గారు గవర్నర్ గా కొనసాగడం జరిగింది. ఈ విషయం మనము గమనించవచ్చు. అలాగే ఒక గవర్నర్ ఒక పదవి కాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గవర్నర్ ఎన్నుకునేంత వరకు అదే గవర్నర్ పదవిలో కొనసాగడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి మనము మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇంకా మరి జీతభత్యాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో గవర్నర్ యొక్క జీతభత్యాలు పెరగడం జరిగింది. దాంతో గవర్నర్ జీతభత్యం దాదాపు 3,50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మరి అంతేకాకుండా గవర్నర్ ఇతర అనేక ఉచిత నివాసం కావచ్చు, ఇతర రవాణా సౌకర్యాలు కావచ్చు, ఇక అనేక ఇతర వైద్య సౌకర్యం కావచ్చు, ఇతర భత్యాలను కూడా ఆ గవర్నర్ కు మన భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. పార్లమెంట్ కు గవర్నర్ యొక్క జీతాన్ని పెంచే అధికారం పార్లమెంట్ కు ఉండడం మనం గమనించదగ్గ విషయం అన్నమాట. ఇక తర్వాత ఒకవేళ మరి ఒకే రాష్ట్రం కాకుండా 2 రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ని మనం అనుకున్నాం 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ విధంగా ఉండే అవకాశం ఉంది అని. అప్పుడు 2 రాష్ట్రాలలోని యొక్క మరి ఆ గవర్నర్ కు 2 రాష్ట్రాలలో తగిన నిష్పత్తిలో గవర్నర్ జీతాన్ని 2 రాష్ట్రాలు కూడా భరించడం జరుగుతుంది అన్నమాట. ఇక తర్వాత మనము మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక మన గవర్నర్ కూడా రాష్ట్రపతికి ఏ విధమైన ప్రత్యేక హక్కులు ఉంటాయో అలాంటి హక్కులే సేమ్ గా ఉంటాయి. అది ఒకటి ఏంటంటే అధికారాలు విధులు విషయంలో ఆయన ఏ న్యాయస్థానము ఆయనని ప్రశ్నించరాదు. భారత రాజ్యాంగంలో 163(2) అధికరణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అదే విధంగా తర్వాత
ఇంకా అంతేకాకుండా ఆయన యొక్క గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు ఆయనని ఎటువంటి క్రిమినల్ కేసులు ఆయన మీద పెట్టడానికి వీలు ఉండదు. అలాగే అంటే వ్యక్తిగతంగా ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టలేము. ఒకవేళ సివిల్ కేసులు పెట్టాలంటే రాష్ట్రపతికి ఏ విధంగా అయితే 2 నెలల లోపు ముందు నోటీస్ ఇస్తామో అలాగే 2 నెలల ముందు నోటీసు గవర్నర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా గవర్నర్ కు ప్రత్యేకమైన అధికారాలు అనేవి ఇవ్వడం అనేది హక్కులు ఆయనకి ఉంటాయి. తర్వాత మనము ఇక చెప్పుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే గవర్నర్ అధికారాలు, విధులు. గవర్నర్ కి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, ఎటువంటి విధులు ఉన్నాయి, ఇవి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత గవర్నర్ కు కేంద్రంలో రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉంటాయో దాదాపు అటువంటి అధికారాలే గవర్నర్ కి రాష్ట్రంలో కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దౌత్యపరమైన అధికారాలు, సైనికపరమైన అధికారాలు లాంటివి మాత్రం రాష్ట్ర గవర్నర్ కు ఉండవు. ఇంకా ఈయన అధికారాలని సాధారణ అధికారాలు, విచక్షణ అధికారాలుగా మనం విభజించుకోవచ్చు. స్థూలంగా గవర్నర్ యొక్క అధికారాలను సాధారణ అధికారాలు మరియు రెండోది విచక్షణ అధికారాలు అని రెండుగా విభజించుకోవచ్చు. ఇక సాధారణ అధికారాలు అంటే కార్యనిర్వహణ అధికారాలు కావచ్చు, శాసన అధికారాలు కావచ్చు, ఆర్థిక అధికారాలు కావచ్చు, న్యాయ అధికారాలు కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నర్ కు ఉండే సాధారణ అధికారాలు. మరి వాటిని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క అధికారాన్ని గురించి మనము ఇప్పుడు చర్చిద్దాం. కార్యనిర్వహణ అధికారాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ చర్యలన్నీ గవర్నర్ పేరుగానే జరుగుతాయి. అయితే మన రాష్ట్రపతి పేరు మీద కేంద్ర కార్యనిర్వహణ అధికారాలు ఎలా అయితే నిర్వహింపబడతాయో రాష్ట్రంలో గవర్నర్ పేరిట ఆ అధికారాలన్నీ కూడా కార్యనిర్వహణ అధికారాలన్నీ చేయబడతాయి. అయితే ఆయన పేరు మీద జారీ అయ్యే ఉత్తర్వులన్నీ ఏ విధంగా అధికృతంగా ధృవీకరించగలగాలి అనే విషయాన్ని గవర్నరే నిర్ణయించడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కువగా సౌలభ్యంగా నిర్వహించడానికి కావాల్సిన నియమ నిబంధనలను మరి గవర్నరే ఆ నియమ నిబంధనలను రూపొందించడం జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా మనకి గవర్నరు ముఖ్యమంత్రిని నియమించడమే కాకుండా ఆయన సలహా మేరకు మంత్రి మండలిని కూడా నియమించడం జరుగుతుంది. అంతేకాకుండా వారి శాఖల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, వారి యొక్క తొలగింపు కావచ్చు, మరి ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకు ఏ విధంగా మంత్రి మండలికి సంబంధించిన అంశాలను పై ఆయన అధికారాన్ని చలాయిస్తాడో ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకి రాష్ట్రాల్లో కూడా స్పష్టమవుతుంది. అదే విధంగా జరుగుతుంది అన్నమాట. ఇక తరువాత అలాగే ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో ఒక గిరిజన సంక్షేమ మంత్రిని నియమించాల్సిన బాధ్యత కూడా గవర్నర్ కు ఉంటుంది అనమాట. ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మరి ఈ రాష్ట్రాలకు సంబంధించిన గిరిజన శాఖ మంత్రిని ఖచ్చితంగా గవర్నరే నియమించాలి. తర్వాత రాష్ట్ర గవర్నర్ జనరల్ కావచ్చు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కావచ్చు, తర్వాత అదే విధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం కమిషనర్ మరియు ఇతర సభ్యులను కావచ్చు గవర్నరే నియమిస్తాడు. అయితే ఇక్కడ ఒక మన ముఖ్యమైన విషయాన్ని గమనించాలంటే ఎన్నికల సంఘం యొక్క అధ్యక్షుడిని మరియు ఆయన యొక్క ఇతర సభ్యులను తొలగించే విషయంలో మాత్రం ఒక న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తామో ఆ విధంగానే తొలగించవలసి ఉంటుందన్నమాట. అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నర్ కానీ తొలగించేది మళ్ళీ రాష్ట్రపతి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం అన్నమాట. తర్వాత పరిపాలనకు సంబంధించిన విషయాలను, శాసన ప్రతిపాదనలను తెలియజేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని
తను కోరవచ్చు. రాష్ట్రపతి కూడా ఇదే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వంలో కలిగి ఉంటాడు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంలో అటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఇంకా ఏదైనా ఒక అంశంపై మంత్రి చేత నిర్ణయం తీసుకోబడితే అది మంత్రి మండలిలో చర్చించకపోతే గవర్నర్ వెంటనే ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తెలియజేసి అది మరి మంత్రి మండలి సమావేశంలో చర్చించే విధంగా మరి చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మరి రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించమని రాష్ట్రపతికి అంటే రాజ్యాంగ నివేదిక పంపిస్తాడు. ఏ సందర్భాల్లో పంపిస్తాడు? రాష్ట్రంలో మరి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, శాంతి భద్రతలు నిర్వహణ సరిగ్గా లేనప్పుడు ఈ రెండు విషయాల సందర్భంగా రాష్ట్రపతి పాలనను కోరుతూ ఆ రాష్ట్ర గవర్నరే మరి రాష్ట్రపతికి ఒక నివేదికను పంపించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాలలోకి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా పదవీరీత్యా అయినా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ ఒక రాష్ట్రంలో ఉండే విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉండడమే కాకుండా ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ నియామకం కూడా గవర్నరే చేస్తాడు. కానీ ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నియామకాల విషయంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం జరుగుతుంది. వారి సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి నిర్ణయం ప్రకారమే ఈ యొక్క నియామకాలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక తర్వాత రెండోది మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే శాసనాధికారాలు. మరి రాష్ట్ర గవర్నర్కు ఉన్న శాసనాధికారాలు ఏంటి అనేది చూస్తే, ఒకటి, ఆయన రాష్ట్ర శాసనసభను సమావేశపరచడానికి, ప్రోరోగ్ చేయడానికి, అలాగే రాష్ట్ర విధానసభను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర విధానసభను రద్దు చేయడానికి కూడా ఉంది. సమావేశపరచడానికి, ప్రోరోగ్ చేయడానికి కానీ, అంటే వాయిదా వేయడానికి కానీ, నిరవధిక వాయిదా వేయడానికి కానీ, లేదా రాష్ట్ర విధానసభను రద్దు చేయడానికి అంటే రాష్ట్రంలో ఉండే దిగువ సభ విధానసభ కదా, దాన్ని రద్దు చేయడానికి కూడా గవర్నర్ కు అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి సలహా మేరకు ఈ అధికారాలను చలాయిస్తాడు. అలాగే ఎన్నికల తర్వాత ఏర్పడే శాసనసభ తొలి సమావేశంలోను, అలాగే ప్రతి సంవత్సరము తొలి సమావేశంలో కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగిస్తూ ఉంటాడు. అంటే శాసనసభ ఏర్పడిన తర్వాత మరి కొత్త శాసనసభ 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది కదా, ఆ సందర్భంగా మరి ప్రసంగిస్తాడు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా తొలి శాసనసభ సమావేశాలలో కూడా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత అంతేకాకుండా ఏ సభలోనైనా లేకపోతే ఏ సభలో అయినా అది శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ సభలలో ఉండే పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి గవర్నర్ మన ముఖ్యమంత్రికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే తన సందేశాలను కూడా పంపించడం అనేది మనం గమనించవచ్చు అనమాట సభకు. తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, తర్వాత శాసన మండలి యొక్క చైర్మన్ మరియు వైస్ చైర్మన్ యొక్క పదవులను ఖాళీ ఏర్పడితే వాటిని అంటే తాత్కాలికంగా భర్తీ చేయడానికి మరి తన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి కూడా కేంద్ర పార్లమెంట్ లో చేస్తూ ఉంటాడు. తర్వాత మనం ఇంకోటి గమనించవచ్చు ఏంటంటే, రాష్ట్ర విధాన మండలి లేదా పరిషత్తులో ఆయన 1/6 వంతు మంది సభ్యులను అంటే 1/6 వంతు సభ్యులను నియమించడం జరుగుతుంది. అయితే వారు సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ, సహకారోద్యమం, అనేక ఇతర శాస్త్రాలలో సాంఘిక సేవ, ఈ శాస్త్రాలలో పరిజ్ఞానము, సాంఘిక సేవలో విశిష్టమైన కృషి చేసిన వాళ్ళందరినీ కూడా 1/6 వంతు మంది సభ్యులను నియమించడం జరుగుతుంది శాసన మండలిలో. అయితే ఇదే మనం గమనించవచ్చు, రాజ్యసభకు కూడా 12 మంది సభ్యులను రాష్ట్రపతి నియమిస్తూ ఉంటాడు ఇలాంటి రంగాల్లో కృషి చేసిన వారిని.
అయితే శాసన మండలిలో మాత్రమే ఈ అధికారం ఉంటుంది గవర్నర్ కు. శాసన మండలి లేని చోట ఇటువంటి అధికారాలు వినియోగించుకోలేరు. కాకపోతే రాష్ట్ర విధాన సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాతినిధ్యం లేదు అనుకుంటే ఇంతకు ముందు రాష్ట్ర గవర్నర్లు నియమించే అధికారం ఉంది, కానీ ఇటీవల ఆ యొక్క అధికారాన్ని రద్దు చేయడం జరిగిందనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. నామినేట్ చేసే పద్ధతిని ఇప్పుడు మనకి ఆ విధంగా ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతి ఇప్పుడు లేదు. అలాగే ఎన్నికల కమిషన్ తో సంప్రదించి ఆయా శాసన సభ్యుల యొక్క అనర్హతలను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అంతేకాకుండా మనం గమనించాల్సింది, శాసనసభ ఆమోదించిన బిల్లును తను ఈ కింది చర్యలు చేసుకోవచ్చు. ఏ చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. అంటే మనందరికీ తెలుసు, రాష్ట్రపతి సంతకంతోనే ఒక కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లు శాసనంగా మారుతుంది. రాష్ట్ర శాసనసభ తయారు చేసిన బిల్లు శాసనంగా మారాలి అంటే దానికి గవర్నర్ సంతకం కావాలి. మరి గవర్నర్ సంతకం చేస్తాడా, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మనము చూద్దాము. ఏ విధంగా తన దగ్గరకు వచ్చిన బిల్లుపై తను ఏ విధంగా వ్యవహరించవచ్చు. తన బిల్లుపై ఆమోదాన్ని తెలిపవచ్చు, లేదా ఆ బిల్లుని నిలిపివేయవచ్చు. అలాగే ఆర్థిక బిల్లు కనుక కాదనుకోండి ఒక బిల్లు దాన్ని పునఃపరిశీలనకు, అంటే శాసనసభ పునఃపరిశీలనకు తను పంపించవలసి ఉంటుంది. ఆ పునఃపరిశీలనకు పంపించిన బిల్లును కనుక శాసనసభ సూచనలతో గవర్నర్ సూచించిన సూచనలతో కానీ, లేకపోతే గవర్నర్ సూచించిన సూచనలను మేరకు మార్పులు చేయకుండా కానీ, మార్పు చేసినా మార్పులు చేయకపోయినా గవర్నర్ సూచనల ప్రకారము ఒకసారి శాసనసభ పునఃపరిశీలన పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ శాసనసభ బిల్లును పంపిస్తే దాన్ని గవర్నరు ఆమోదించవలసి ఉంటుందన్నమాట. ఇవి కూడా మనం గమనిస్తే రాష్ట్రపతి ఏ విధంగా అయితే కేంద్రంలో అధికారాలు కలిగి ఉంటాడో బిల్లు విషయంలో, అలాంటి అధికారాలని గవర్నర్ కూడా కలిగి ఉన్నాడు. కాకపోతే గవర్నరు ఇంకొక ప్రత్యేకమైన పరిస్థితిని కూడా కొన్ని సందర్భాల్లో గవర్నర్ కు మనం గమనించవచ్చు. ప్రత్యేక పరిస్థితులు అదేంటంటే తర్వాత ఆ బిల్లుని, అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రాష్ట్రపతి పరిశీలనార్థం కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్రపతి పరిశీలనార్థం గవర్నరు ఏం చేయాలి అంటే ప్రత్యేకించుచున్నానని ప్రకటించాలి. దాని అర్థం ఏంటి అంటే, రాష్ట్రపతి పరిశీలన కోసం ఆ బిల్లును నివేదించడం జరుగుతుంది. గవర్నర్ ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్రపతి నివేదన కోసం ఆ బిల్లులను పంపించడం జరుగుతుంది, అంటే రిజర్వ్ చేయడం జరుగుతుంది. అది ఏ సందర్భాలలో అంటే, రాజ్య విధాన ఆదేశ సూత్రాలకు కనుక ఒక బిల్లు ఉంది అని గవర్నర్ భావిస్తే, తర్వాత దేశ విశాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ బిల్లు ఉందని భావించినప్పటికీ కూడా, ఆ ఒక బిల్లు జాతీయ ప్రాముఖ్యతకు సంతరించుకున్నట్లయితే కనుక, అలాగే మనము ఈ మూడు సందర్భాలలో ఈ యొక్క రాష్ట్రపతి నివేదనకు గవర్నర్ పంపించడం జరుగుతుంది. అయితే అలాగే రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కూడా న్యాయం అంటే హైకోర్టుకు సంబంధించి కూడా విరుద్ధంగా ఉన్నట్లయితే కూడా రాష్ట్ర గవర్నర్ అటువంటి బిల్లులను రాష్ట్రపతికి నివేదించవచ్చు అన్నమాట. ఇటువంటి విస్తృతమైన అధికారాలను రాష్ట్రపతి బిల్లులకు సంబంధించి కలిగి ఉంటాడనమాట. తర్వాత శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ ని ఎలా అయితే కేంద్ర పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేసే అధికారాన్ని రాష్ట్రపతి ఎలా కలిగి ఉంటాడో, రాష్ట్ర శాసనసభ కూడా మరి సమావేశాలలో లేనప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేసే అధికారాన్ని గవర్నర్ కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ కూడా కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో కేంద్రంలో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో రాష్ట్రంలో కూడా అవే నియమ నిబంధనలు వర్తిస్తాయి. అంటే రాష్ట్ర శాసనసభ ఆ ఆర్డినెన్స్ ను సమావేశమైన 6 వారాలలోగా ఆమోదించాలి. అంటే భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర శాసనసభ సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుందంటే, రాష్ట్ర శాసనసభ 6 నెలల ఒక ఆర్డినెన్స్ ని ఎంతకాలం అయినా ఎంతకాలం అది ఉంటుంది అంటే 6 నెలల 6 వారాలని చెప్పుకోవచ్చు.
ఇంకా ఈ లోపల కావాలంటే దాన్ని రద్దు చేసుకోవచ్చు. అంటే శాసనసభల ఆమోదం పొందక ముందు కూడా కావాలి అంటే గవర్నరు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది, రద్దు చేసే అధికారం కూడా గవర్నర్ కు ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రి మండలి సలహా మేరకు జరుగుతుంది అనమాట. అంటే ఆయన ఆధ్వర్యంలోని మంత్రి మండలి సలహాపూర్వకంగానే ఇవన్నీ కూడా జరుగుతాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్ర ఆర్థిక కమిషన్ కావచ్చు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఈ యొక్క నివేదికలను రాష్ట్ర శాసనసభ వారిచ్చే నివేదికలను, వార్షిక నివేదికలను శాసనసభలో ఉంచాల్సిన బాధ్యత గవర్నర్కే ఉంటుందన్నమాట. ఈ విధంగా విస్తృతమైన శాసనాధికారాలను కూడా గవర్నర్ కలిగి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ నామమాత్రమైనవే అని మాత్రం మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక ఆర్థిక అధికారాలను కనుక మనము గవర్నర్ కున్న కొన్ని ఆర్థిక అధికారాలను మనము గమనిస్తే అవి ఏంటివి అంటే, ఒకటి వార్షిక ఆర్థిక నివేదిక లేదా రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే విధంగా ఈయన చూడడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆర్థిక బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టాలన్నా ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ యొక్క పూర్వానుమతి అనేది తప్పనిసరి. తర్వాత అంతేకాకుండా అదే విధంగా అతని యొక్క కూడా ఏ సిఫార్సు లేకుండా ఏ గ్రాంట్లను కూడా మంజూరు చేయడానికి వీల్లేదు. గవర్నర్ యొక్క అనుమతితోనే రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ గ్రాంట్లను మంజూరు చేయవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులు కనుక మనకి వాటిని తట్టుకోవడం కోసం ఆ సందర్భాలలో రాష్ట్ర ఆగంతుక నిధి నుండి నిధులను మంజూరు చేయడం అనేది కూడా జరుగుతుంది. అడ్వాన్స్ రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది. పంచాయతీలు, మున్సిపాలిటీల యొక్క ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి కావచ్చు, వాటి నిధుల సమీకరణానికి సంబంధించిన సూత్రాలను రూపొందించడానికి రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను, కేంద్రంలో అయితే ఆర్థిక సంఘం ఎలా ఉంటుందో రాష్ట్ర ఆర్థిక సంఘంని, కేంద్ర ఆర్థిక సంఘం ఎలా ఉంటుందో అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని చైర్మన్ ను మరియు అతని సభ్యులను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ కు ఉండే ఆర్థిక అధికారాలు. ఇక తర్వాత సాధారణ అధికారాలలో చివరిది న్యాయ అధికారాలు. ఇవి కూడా రాష్ట్ర గవర్నర్ కు మరి ఏమేమి న్యాయాధికారాలు ఉన్నాయి అనే విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం. అందులో ఒకటి రాష్ట్ర కార్యనిర్వహణ అధికారానికి సంబంధించి, శాసనాధికారానికి సంబంధించిన న్యాయపరమైన అధికారాలను, అంటే ఈ రెండు విషయాల్లో న్యాయపరమైన అంశాల పట్ల గవర్నర్ కు పూర్తి అధికారాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే అపరాధానికి సంబంధించిన శిక్షలను మాఫీ చేయడానికి, తగ్గించడానికి, సవరించడానికి, అలాగే వాటిని సస్పెండ్ చేయడానికి మరి గవర్నర్ కు అధికారం ఉంటుందన్నమాట. అలాగే తర్వాత రాష్ట్ర హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియామకంలో రాష్ట్రపతి గవర్నర్ ను కొన్ని సందర్భాల్లో సంప్రదించిన సందర్భాలను కూడా మనము గమనించవచ్చు. ఇది కూడా ఒక రకమైన అధికారంగా రాష్ట్ర గవర్నర్ కు ఉన్న అధికారంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా అదే విధంగా రాష్ట్ర హైకోర్టు సంప్రదించి జిల్లా న్యాయమూర్తుల నియామకాలలో వారి యొక్క పోస్టింగ్లు, వారి యొక్క ప్రమోషన్ల విషయంలో తన యొక్క నిర్ణయాలను ప్రకటించడం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ కమిషన్ కావచ్చు, అలాగే రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులకు సంబంధించిన అనేక మంది సిబ్బంది నియామకంలో కూడా రాష్ట్ర గవర్నర్ తనదైన పాత్రను వహిస్తారు. అంటే ముఖ్యమంత్రి సలహా మేరకే అనుకోండి, బట్ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంప్రదించి నియామకాలను చేయడం, వారికి సంబంధించిన సర్వీస్ నిబంధనలను కూడా రూపొందించే విషయంలో కొన్ని అధికారాలను రాష్ట్ర గవర్నర్ నిర్వహిస్తారనమాట. ఇవి
రాష్ట్ర గవర్నర్ కున్న కొన్ని ముఖ్యమైన అధికారాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇవి సాధారణమైన అధికారాలు, ఈ 4 కూడా కార్యనిర్వాహక, శాసన, తర్వాత కార్యనిర్వాహక, శాసన మరియు ఆర్థిక న్యాయాధికారాలన్నీ సాధారణ అధికార పరిధిలోకి వస్తాయి. ఇవి కాకుండా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే ఆయన నిర్వహించవలసి ఉంటుంది. కానీ ఈ కొన్ని సందర్భాలలో రాష్ట్ర గవర్నర్ ఒక విచక్షణ అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలంటే రాజ్యాంగ అధినేతే కాకుండా రాష్ట్రంలో ఆయన మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తాడు. అంటే సుప్రీంకోర్టు 1979లో వచ్చిన తీర్పులో ఆయన అలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఉండాలని చెప్పినప్పటికీ కూడా మరి ఇది మనం గమనించవచ్చు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే ఉండడం అనేది చాలా సందర్భాల్లో మనము గమనిస్తున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర గవర్నర్ కున్న విచక్షణ అధికారాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ముఖ్యమంత్రి నియామకం అనే విషయంలో ఈయన ఏంటంటే ఒక శాసనసభలో సాధారణంగా మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు గవర్నర్. అలాగే అతని సలహా మేరకు మంత్రిమండలి నియమిస్తాడని ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒకవేళ రాష్ట్ర శాసనసభలో పార్టీ మెజారిటీ రాకపోతే ఏ పార్టీకి, అప్పుడు కూడా తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మరి ఎవరికైతే ఆ పదవిని చేపట్టగలుగుతారో వారిని శాసనసభలో మరియు పార్టీలో ఉన్న ఏదో ఒక పార్టీ నాయకుడిని మరి పిలిచి విశ్వాసాన్ని ఆ సభలో ఆ సభలో నిరూపించుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి మరి ఆ ముఖ్యమంత్రి యొక్క శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే వేరే వారిని పిలవడం కూడా మరి జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రిగా వారిని మళ్ళీ విశ్వాసాన్ని కోరమని నిరూపించుకోమని శాసనసభలో ఆదేశించడం అంటే చెప్పడం కూడా జరుగుతుంటుంది. అంటే సభలో ఒక పార్టీకి మెజారిటీ వస్తే ప్రాబ్లం లేదు, రాకపోతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క విచక్షణను రాష్ట్ర గవర్నర్ తన యొక్క ముఖ్యమంత్రి నియామకంలో తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో జరిగే పరిపాలన గురించి నిర్ణీత కాలంలో గవర్నర్ నివేదికను కేంద్రానికి రాష్ట్రపతికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో గవర్నర్లు మంత్రిమండలిని సంప్రదించాలి అనే నియమ నిబంధన ఏమీ లేదు. వారు సొంతంగా అటువంటి నివేదికలను రాష్ట్రపతికి పంపించుకునే అధికారం కూడా ఉంది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవచ్చు ఏంటంటే, అలాగే రాష్ట్ర బిల్లులను కొన్ని సందర్భాలు ఇందాక మనం చెప్పుకున్నాం కూడా ఏ సందర్భాలు అనేవి, ఆయా సందర్భాలలో రాష్ట్రపతి పరిశీలనార్థం ఆ బిల్లులను రాష్ట్రపతికి నివేదించే అధికారాన్ని కూడా అధికారం విషయంలో గవర్నర్ తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒక మంత్రిమండలిని రద్దు చేయాల్సి వచ్చినప్పుడు, అంటే రాష్ట్ర శాసనసభ యొక్క విశ్వాసాన్ని కోల్పోయినా కూడా ముఖ్యమంత్రి తన పదవిని వదులుకోకపోతే అప్పుడు గవర్నరే ముఖ్యమంత్రిని మరియు ముఖ్యమంత్రితో పాటు మంత్రిమండలిని బర్తరఫ్ చేసే అధికారాన్ని గవర్నర్ కలిగి ఉంటాడు అనమాట. ఖచ్చితంగా మరి గవర్నర్ కు అటువంటి విచక్షణ అధికారం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదే విధంగా శాసనసభను రద్దు చేయడం, కొన్ని సందర్భాలలో శాసనసభను రద్దు చేసే విషయంలో కూడా చాలా సందర్భాలలో అయితే ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు చేస్తాడు. కొన్ని సందర్భాలలో మరి శాసనసభలో మరి పరిస్థితులు అంటే ఎవరికి మెజారిటీ రాలేదు, ఏ ఒక్కరికి మెజారిటీ రాలేదు. ఒకవేళ మెజారిటీ వచ్చినా కూడా కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయాడు. శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత మరి ఇతరులను కూడా ముఖ్యమంత్రులుగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతికిన తర్వాత ఎటువంటి ఫలితము కనుక రాకపోతే ఆ శాసనసభను రద్దు చేసే అధికారము, అంటే ముఖ్యమంత్రి సలహా మేరకే కాదు, ఇటువంటి సందర్భాలలో కూడా ఏ ఒక్కరికి మెజారిటీ రాకుండా ఏ ఒక్కరిని కూడా ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం లేని సందర్భంలో, ప్రత్యామ్నాయాలు లేనప్పుడు ఆ శాసనసభను రద్దు చేసే విచక్షణ అధికారాన్ని కూడా గవర్నర్ కలిగి ఉంటాడన్నమాట. అటువంటి సందర్భంలో
ఏమవ్వచ్చు, కొంత తాత్కాలికంగా ఆ రాష్ట్రపతి పాలనకు కూడా నివేదించి ఇంతలో ఎన్నికలు జరిపి మళ్ళీ ఆ, ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ విధమైన చర్యలు చేపట్టచ్చు. లేదా ఉన్న ముఖ్యమంత్రిని ఆపద్దమ్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పి అప్పుడు అప్పుడు మళ్ళీ రాష్ట్ర గవర్నర్ అంటే మళ్ళీ రాష్ట్ర కమిషన్ ఎన్నికల సంఘం అంటే ఆ శాసనసభను రద్దు చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి కదా. ఆ విధంగా ఎన్నికలు జరిపి మరి ఎన్నికలు జరిపే బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకున్న తర్వాత సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు అనొచ్చులేండి. ఈ విషయంలో మధ్యంతర ఎన్నికలే అన్న కరెక్ట్. సాధారణ ఎన్నికలు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఏ పార్టీకి ఏ పక్షానికి మరి అధికారం రానప్పుడు ముఖ్యమంత్రులుగా ఎవరూ కూడా కాలేని ఈ సందర్భంలో మధ్యంతర ఎన్నికలు మళ్ళీ జరిపి ఆ తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొల్పే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే అధికారాన్ని గవర్నరు తన విచక్షణ అధికారాలతో నిర్వహిస్తాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన విచక్షణ అధికారాన్ని కలిగి ఉంటాడు, అదే రాష్ట్రపతి పాలన. అయితే రాష్ట్రపతి పాలనను విధించడానికి ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కావచ్చు, అలాగే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అంటే కొంత లేనప్పుడు కావచ్చు, లోపించినప్పుడు కావచ్చు, ఆ సందర్భాలలో రాష్ట్రపతికి నివేదికను పంపించి గవర్నర్ రాష్ట్రపతి పాలన భారత రాజ్యాంగంలో 356వ అధికరణ ప్రకారం ఆ రాష్ట్రపతి పాలనకు కారకుడవుతాడు. అయితే ఇక్కడ ఈ విషయంలో విచక్షణ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఈ విధమైన పరిస్థితులు అంటే ఈ విధమైన చర్యలకు గవర్నర్లు పాల్పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పచ్చు. అయితే రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో రాష్ట్ర గవర్నర్కు కొన్ని విశేష అధికారాలు కూడా ఉంటాయి. అతను రాష్ట్రపతి ప్రతినిధిగా అతను లేదా ఆమె ఆ గవర్నర్లు రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్లు వ్యవహరించడం జరుగుతుంది. వారి ప్రతినిధులుగా రాష్ట్ర పరిపాలనను కొనసాగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఆయా సందర్భాలలో పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసార్లు రాష్ట్ర గవర్నర్లు తమ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవలసి వస్తుంది. ఈ అధికారాలు విధులు ఇవన్నీ చూసిన తర్వాత మనము గవర్నర్ స్థానాన్ని గురించి కొంత చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది. గవర్నర్ కి రాజ్యాంగంలో అంటే రాష్ట్రాలలో ఎటువంటి స్థానం ఉంది, భారత రాజకీయాలలో గవర్నర్ స్థానం ఏంటి అనేది కొంత పరిశీలన చేయాలి. అయితే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి 1967లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నంత కాలం కూడా గవర్నర్లకి ఎటువంటి సమస్య రాలేదంటే గవర్నర్ల యొక్క పాలన గురించి, గవర్నర్ల యొక్క పాత్రను గురించి కూడా అంత చర్చ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే అధికార పక్షం ఉండడం వల్ల పరిపాలన సులువుగా సాగింది. ఎప్పుడైతే రాష్ట్రాలలో వేరే ప్రభుత్వాలు, కేంద్రంలో వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాష్ట్ర గవర్నర్ల యొక్క పనితీరు మీద కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. అసలు రాష్ట్ర గవర్నర్లు 2 రకాల పాత్రలు నిర్వహిస్తారు. ఒకటి రాష్ట్రంలో రాజ్యాంగ అధినేతగా, ఇందాక మనం అనుకున్నట్టుగా, తర్వాత అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్మించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అనేది ఆ రాష్ట్ర గవర్నర్లు కొనసాగడం జరుగుతుంది. అయితే అందుకని సర్కారియా కమిషన్ కూడా ఏమంటుందంటే రాష్ట్ర గవర్నర్లు వీరు రాజకీయ పార్టీలకు చెందని వారు, వివాదాస్పదం కాని వారు, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన వారిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక సూచన చేయడం కూడా జరిగింది సర్కారియా కమిషన్. అంటే ఇక్కడ రాష్ట్రపతి అంటే ఇక్కడ రాష్ట్ర గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు అనేది ముఖ్యంగా అధికార పక్షంలో కేంద్రంలో ఉన్న అధికార పక్షం కాకుండా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉంటే గవర్నర్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్రపతి పాలనను విధిస్తున్నారు చాలా రాష్ట్రాలలో అనేది మనకి కనిపించే ఒక అంశం. ఈ విధంగా ఒక విమర్శ కూడా ఉంది. అలాగే అసలు రాష్ట్ర గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైన వారధిలాగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్లు తమ సునిశిత బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, విశాల దృక్పథాన్ని, ఇవన్నీ కూడా హుందాతనాన్ని కనుక కలిగి ఉంటే
రాష్ట్ర గవర్నర్ యొక్క పదవికి వారు వన్నె తేగలుగుతారు. రాష్ట్ర అభివృద్ధిలో మరియు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక నిజమైన వారధిగా పనిచేస్తూ మంచి సమన్వయాన్ని సాధించి మరి నిజమైన రాష్ట్రాల సమైక్య స్ఫూర్తిని వారు పెంపొందించే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి రాష్ట్ర గవర్నరే ఉంటాడు, మళ్ళీ ఉప గవర్నర్ ఉండరు. కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటారు, కానీ రాష్ట్రంలో ఉప గవర్నర్లు ఉండరు, ఒకే గవర్నర్ ఉంటారు. కాబట్టి మరి ఆ గవర్నర్ ఆయా సందర్భాలలో తన యొక్క ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తన విచక్షణ శక్తిని ఉపయోగించి, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మరి రాష్ట్ర పరిపాలనను సులువుగా ఉంచి మరి సజావుగా పరిపాలన కొనసాగే విధంగా కృషి చేసి మరి రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగం నిర్మాతల ఆశయాలకు స్ఫూర్తికి విరుద్ధంగా కాకుండా రాష్ట్ర సమైక్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత మరి రాష్ట్ర గవర్నర్ మీద ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. కాబట్టి ఇవన్నిటినీ మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే నామమాత్రపు రాష్ట్రంలో నామమాత్రపు కార్యనిర్వాహక అధికారం గవర్నర్కి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయన యొక్క మరి పాత్రని మనము గుర్తించుకోక తప్పదు. మరి ఆయన లేక ఆమె పాత్రను మనము రాష్ట్ర గవర్నర్ల పాత్రను గుర్తించుకోవాలి. వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించి క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం రాష్ట్ర గవర్నర్ల గురించి మనము చర్చించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.